బంటి పరిగెత్తుకుంటూ "అప్పు అక్క, అప్పు అక్క" అని వచ్చేస్తాడు. అలా రాగానే అప్పు ఉండి "ఏమైందిరా? ఎందుకలా పరిగెత్తుకుంటూ వచ్చేసావు?" అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. "అక్క అక్క కళ్యాణ్‌కి యాక్సిడెంట్ అయిందంటక్క. చాలా బ్లడ్ పోయిందంటక్క" అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. ఆ మాట విన్న అప్పు పరిగెత్తుకుంటూ కళ్యాణ్ కోసం హాస్పిటల్‌కైతే వెళ్తూ ఉంటుంది. అలా వెళ్ళి వస్తున్న అప్పుని చూసిన రాజుండి మధ్యలోనే ఆపేస్తాడు. "ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు?" అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడు అప్పు ఉండి ఇలా అంటూ ఉంటుంది. "కళ్యాణ్ ఎక్కడా బావా? కళ్యాణ్‌ని చూడడం కోసం వచ్చాను" అని చెప్పేసి అంటూ ఉంటుంది. "అదేంటి కళ్యాణ్ ఎందుకు చూస్తావు? వాడిని నువ్వు ప్రేమించట్లేవు కదా! నీ మనసులో వాడు లేడు కదా! నువ్వు ఎవరినో పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డావు కదా! వెళ్ళు, వాడిని చూడడానికి ఎందుకొచ్చావు?" అని చెప్పేసి బాగా తిడుతూ ఉంటాడు రాజు. "అదేంటి బావా, నేను కళ్యాణ్‌ని ప్రేమిస్తున్నాను" అని చెప్పేసి ఒక్క మాటలో చెప్పేస్తూ ఉంటుంది అప్పు. ఆ మాట విన్న కళ్యాణ్ పక్కనే ఉండి చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఎందుకంటే తన మనసులో ఉండి కూడా నేను లేనట్టు నటించింది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. తన మనసులో నిజాన్ని బయట పెడతాడు రాజు. ఇంకా ఆ విషయం విన్న కళ్యాణ్ అయితే పక్కన గోడ చాటుకుండి చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఈ విషయం మరి అప్పుకు తెలిసే ఈ నాటకం ఆడారని అపార్థం చేసుకుంటుందా? లేదంటే మరి కళ్యాణ్‌ని కావాలనే పెళ్లి చేసుకోవట్లేదు, మా అమ్మ నాన్నల కోసం, మా అక్కల కోసం అని చెప్పేసి చెబుతూ ఉంటుందా? మరి వీళ్ళిద్దరి మధ్యలో పెళ్లి జరుగుతుందా? లేదంటే ఆ అబ్బాయితోనే జరుగుతుందా? రాజ్ ఇక్కడ ఏం చేయబోతున్నాడు అనేది నెక్స్ట్ సీన్‌లో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.